ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో ఇంత అద్భుతమైన ఆలయం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? మేము ప్రాపగాండా చేస్తామంటారు. మేము ప్రాపగాండా చేస్తే యాదాద్రికి మేము కూడా స్పెషల్ రైళ్లు పెట్టి మేము కూడా లక్షల మందిని కోట్ల మందిని తీసుకుపోయేటోళ్ళు. మేము ఆ పని చేయలేదు. మేము కేవలం భక్తిని భక్తిని భక్తిగా చూసినాం తప్ప ఆధ్యాత్మికత కింద చూసినాం తప్ప ఎన్నడూ దాన్ని కూడా రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయలేదు. ఇంత అద్భుతమైన పునర్నిర్మాణం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా చేసిందా, ఏ ప్రభుత్వమైనా చేసిందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మా R&B డిపార్ట్మెంట్ ఇవాళ మీరు కూర్చునే సెక్రటేరియట్, ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన దాదాపు అక్కడ ఒక పాలేరులాగా పనిచేసిండు దీనికోసం. మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా అట్లా పనిచేసి మేము కట్టిన సెక్రటేరియట్లో ఇవాళ మీరు కూర్చొని బ్రహ్మాండంగా దాన్ని కూడా నిరర్ధక ఆస్తి, ఇది కూడా నిరర్ధకం అంటే మరి అది నిరర్ధకమా, మీరు నిరర్ధకమా ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కట్టిన అమరవీరుల స్మారక స్తూపం కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హైదరాబాద్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది ఒక్క మాట చెప్తాను నేను దయచేసి. నిన్న ఆయన అంటాడు, నిన్న శ్వేతపత్రంలో ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు. హైదరాబాద్లో మేము కట్టింది 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అందులో 70,000 ఆల్రెడీ ఇచ్చేసినాం, 30,000 చివరి దశలో ఉన్నాయి, మీరే ఇవ్వండి. ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మేము ఒక్క హైదరాబాద్లో ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. కానీ దాని మార్కెట్ వాల్యూ దాదాపు 50,000 కోట్లు. మార్కెట్ వాల్యూ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్. హుసేన్ సాగర్ ముందు, హుసేన్ సాగర్ ఫేసింగ్లో బ్రహ్మాండమైన అంబేద్కర్ కాలనీ కట్టినాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను స్వయంగా పోయి ప్రారంభించినది. దాని విలువ మార్కెట్లో ఈరోజు ₹1,00,00,000 ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. ఎట్లా లెక్క కడతారు దాన్ని? ఇదంతా సంపద కాదా? రాష్ట్ర సంపద కాదా? ఇదేది చూపెట్టారా శ్వేతపత్రంలో? మా ఐమాక్స్ ఎదురుగా కట్టిందని మా నాగేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఐమాక్స్ ఎదురుగా కట్టినాం, అక్కడ ఎంత ఉంటుంది అపార్ట్మెంట్? మీరు అందరూ హైదరాబాద్లో ఉండేటోళ్ళు మీకే తెలవాలి దాని విలువ ఎంత ఉంటుంది. 560 స్క్వేర్ ఫీట్లు అంటే అక్కడ కనీసం 50 లక్షలు ఉంటుందా ఉండదా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇక ఇది ఇంకొక మాట, ఇక మా R&B ఫార్మర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. మీరు 60 ఏళ్ళలో కట్టింది మొత్తం భవనాల విస్తీర్ణం 30,43,000. మేము కట్టింది 6.5 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు. కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సెక్రటేరియట్లు, బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్, కలెక్టరేట్లు, ఈ లెక్కన మొత్తం కట్టింది ఇగో మేము. మీరు ఇన్ని కడితే 60 ఏళ్ళు అంతా కలిపి ఇక మేము 6.5 ఏళ్లలో కట్టింది గింత. ఇంకో 1 కోటి స్క్వేర్ ఫీట్లు ఇంకా నిర్మాణంలో ఉంది, అది కూడా పూర్తి అయితే 2 కోట్లు అవుతాయి. ఇక ఈ 4 లేన్ల రహదారులు మీరు మొత్తం 60 ఏళ్లలో కట్టింది 485 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్లలో కట్టింది 669 కిలోమీటర్లు. 2 లేన్ల రహదారి మొత్తం 65 ఏళ్లలో మీరు కట్టింది 6,000 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్లలో కట్టింది 8,692 కిలోమీటర్లు. ఇది కాదా సంపద? ఇది రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంపద కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇక యువతకు ఉపాధి కల్పన, మేము ప్రాపగాండా చేసినామన్నారు. మేము ప్రాపగాండా ప్రచారానికి మేము పెద్దపీట వేసినామన్నారు. అటు ఉద్యోగులకు హైయెస్ట్ జీతాలు ఇచ్చి అది చెప్పుకోలేదు, ఇటు నిరుద్యోగులకు అత్యధికంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి భారతదేశంలోనే అది కూడా చెప్పుకోలేకపోయినాం. ఈ 2 వర్గాలు కూడా మాకు దూరమైంది, నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ. హైయెస్ట్ శాలరీస్ ఇన్ ద కంట్రీ ఉద్యోగులకు, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అది కూడా చేసినాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు మరి కల్పన చేసినాం. దయచేసి నేను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది ఇది కూడా. ఈ లాస్ట్ పాయింట్ 15 లక్షలు ఇతర రంగాల్లో, ఇవి కాకుండా TS ఐపాస్ కాకుండా వాళ్ళే చెప్పారు నిన్న 15 లక్షలు ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పినారు. ఒక్క మాటలో మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నారు. ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణ నుంచి వలసలు పోతారు ప్రజలనే పేరున్న తెలంగాణలో ఇవాళ 14 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి బతుకుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఇవాళ 14 రాష్ట్రాల నుండి దాదాపు 35 లక్షల మంది ఇవాళ వలస వచ్చి బతుకుతూ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ అవకాశాల గనిగా, ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా లేదా? ఇది సంపద కాదా? దయచేసి ఆలోచించాలని కోరుతాను.